టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ మళ్లీ కోచ్ గా బాధ్యతలు అందుకోనున్నాడు. ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ హెడ్ కోచ్ గా ద్రావిడ్ మళ్లీ బిజీ అయిపోయాడు. టీ20 వరల్డ్ కప్ తో కోచ్ గా పదవీకాలం ముగిసిపోవడంతో ద్రావిడ్ తో ఒప్పందం కోసం పలు ఫ్రాంచైజీలు ప్రయత్నించాయి. చివరికి తాను ప్రాతినిధ్యం వహించిన రాయల్స్ తోనే ద్రావిడ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అధికారిక ప్రకటన రాకున్నా ఇప్పటికే డీల్ కూడా ఓకే అయినట్లు తెలుస్తోంది. మెగా వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్ జాబితాపై ద్రావిడ్ తో ఫ్రాంచైజ్ యాజమాన్యం చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అలాగే వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలపైన సమావేశమైనట్లు జట్టు వర్గాలు తెలిపాయి. లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర రాజస్థాన్ టీం డైరెక్టర్ గా కొనసాగనున్నాడు. 2012లో షేన్ వార్న్ నుంచి జట్టు పగ్గాలు అందుకున్న ద్రావిడ్ 3 ఏళ్ల పాటు సారథిగా ఉన్నాడు. ద్రావిడ్ సారథ్యంలో రాయల్స్ 2014 సీజన్లో ప్లే ఆఫ్స్ చేరింది. తర్వాత 2 సీజన్లలో ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్ టీంకు మెంటార్ గా వ్యవహరించాడు. ఆ జట్టుతో ఒప్పందం ముగిసిన తర్వాత మిస్టర్ డిపెండబుల్ బీసీసీఐకి సేవలందించాడు. అండర్-19 ఇండియా ఏ జట్లకు కోచ్ గాను, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ గాను బాధ్యతలు చేపట్టాడు. అనంతరం భారత జట్టు ప్రధాన కోచ్ గాను ఉన్న ద్రావిడ్ టీ20 వరల్డ్ కప్ విజయంతో ఘనంగా వీడ్కోలు పలికాడు.